హైదరాబాద్ ను అభివృద్ధి చేయాల్సిన హెచ్ఎండిఏ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇదే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఆరోపణ కాదు. గత దశాబ్ద కాలం నుంచి హెచ్ఎండిఏ గురించి వినిపిస్తున్న మాట. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నా కింది స్థాయి అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎవరి వాటాలు వారివే అన్నట్టు ప్లానింగ్, ఇంజనీరింగ్, ల్యాండ్ పూలింగ్ విభాగాల్లో కమిషన్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. హెచ్ఎండిఏలో ఫైల్ కదలాలంటే టేబుల్ కింద చేయి తడపాల్సిందే. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా సరే 3 ఎకరాలు దాటిన లేఅవుట్ అయితే చాలు అధికారుల కళ్ళు గద్దల్లా వాళ్తున్నాయి. ప్రతి స్క్వేర్ ఫీట్ కు ఇంత అని రేటు కట్టు మరీ వసూలు చేస్తున్నారు. దీనికోసం అధికారులు ఏకంగా ప్రైవేట్ ఆఫీసులు పెట్టి తమ అనుచరుల ద్వారా సెటిల్మెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ అనుచరుడు నుంచి ఫోన్ వస్తే తప్ప ఫైల్ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ప్లానింగ్ విభాగంలో ఒక జాయింట్ కమిషనర్, మరో ప్లానింగ్ అధికారి కనుసన్నల్లోనే ఈ దందా అంతా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ, పురుషోత్తం రెడ్డి లాంటి వారి అవినీతి భాగోతం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు వెళ్లినా ఆ కుర్చీల్లో కూర్చున్న కొత్త అధికారులు కూడా అదే దారిలో నడుస్తున్నారు. అప్పట్లో పురుషోత్తం రెడ్డి అయితే ఇప్పుడు మరో రెడ్డి, అప్పట్లో బాలకృష్ణ అయితే ఇప్పుడు మరో కృష్ణ. ఇలా పాత్రలు మారాయే తప్ప నాటకం మారలేదని బిల్డర్లు వాపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే రిటైర్ అయిన ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇంకా ఆఫీసుల్లో పెత్తనం చెలాయిస్తూ ఫైళ్ల సెటిల్మెంట్లు, కమిషన్ల వసూళ్లకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా ఒక రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి ఇళ్లపై ఏసీబీ దాడులు చేసి భారీగా ఆస్తులు, నగదు, బంగారం సీజ్ చేసినా మిగతా అధికారుల్లో భయం రాకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ప్లానింగ్ అనుమతుల్లోనే కాదు, రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన ల్యాండ్ పూలింగ్ పథకంలోనూ ప్లాట్ల కేటాయింపు వెనుక భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలోనూ ప్రతి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద అధికారులు కమిషన్లు దండుకుంటున్నారు. ఇక వివాదాల్లో ఉన్న భూములకు అనుమతులు తెచ్చుకోవడానికి కొందరు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరునే వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా హెచ్ఎండిఏలోని విజిలెన్స్ విభాగం నిద్రపోతోంది. అప్పటి విజిలెన్స్ డీఎస్పీ జగన్ లాగానే ఇప్పటి విజిలెన్స్ అధికారులు కూడా అవినీతి పనులతో కుమ్మక్కై ఫిర్యాదులను బుట్ట దాఖలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ల దందాతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో అన్ని అర్హతలు ఉన్నా అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక విసిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఆటోమేటిక్ అప్రూవల్స్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. అవినీతి అధికారుల భరతం పట్టి ప్రక్షాళన చేస్తే తప్ప హెచ్ఎండిఏ ప్రతిష్ట గాడిన పడదంటున్నారు.